అందరికీ నమస్కారం అండి. నేను మీ కార్యం వినయప్రకాష్ మాట్లాడుతున్నాను. దళిత రాజ్యాధికార వేదిక అధ్యక్షుడిని. విశాఖపట్నంలో ద్వారకా నగర్, మధురవాడ ప్రాంతంలో ఉన్న ఒక కార్పొరేట్ స్కూలు ఉంది. ఆ స్కూలు యాజమాన్యం వారు తెల్లవారి లెగిస్తే చెప్పే రెండు మాటలు. ఈ మధ్యకాలంలో మరీ కొంచెం ఎక్కువైంది. అంటే గతంలో ఆ కార్పొరేట్ స్కూల్లో జరిగిన రకరకాల వ్యవహారాల కోసం, అంటే పుస్తకాలు, పొలాక్స్ స్కూల్ విశాఖపట్నంలో ద్వారకా నగర్ మధురవాడలో ఉన్న పొలాక్స్ స్కూల్ యాజమాన్యం గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు గతంలో కూడా ఆ స్కూల్ మీద అనేక అని ఎందుకన్నానంటే సుమారు 7-8 ఛానల్స్లో వార్తలు రావడం జరిగింది. స్కూల్ పిల్లల్ని కొట్టడం గురించి కానీ, అధిక ఫీజుల గురించి కానీ, ఈ పుస్తకాలు అమ్మడం గురించి, స్టూడెంట్స్ తాలూకా ఒక్కొక్క టై 150 నుండి 200 రూపాయలు అమ్మడం తగ్గండి, అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేయడం, పుస్తకాలు అమ్మడం, విద్యాశాఖకి సంబంధించిన ఏ ఒక్క నిబంధన పాటించకుండా వాళ్ళు గడిపేస్తూ ఉంటారు. దానికి సంబంధించి నేను చెప్పినట్టు సుమారు ఒక 7-8 ఛానల్లో గతంలో కూడా వార్తలు రావడం జరిగింది. అయినా కూడా విద్యాశాఖ పై స్థాయి అధికారులు ఈ పొలాక్స్ స్కూల్ మీద ఎటువంటి యాక్షన్లు తీసుకోకుండా కనీసం ఒక నోటీస్ ఇవ్వడం కానీ, ఒక ఇన్స్పెక్షన్ చేయడం కానీ జరగకుండా ఉంటుంది. దానికి కారణాలు పొలాక్స్ స్కూల్ వారికి, విద్యాశాఖ అధికారులకి మాత్రమే తెలుసు. ఆ భగవంతుడు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో అంటే 2 రోజుల క్రితం, నిన్న 8వ తారీఖునో 7వ తారీఖునో ఆ స్కూల్లో ఒక చిన్న పిల్లవాడిని ఆ టీచరు భయంకరంగా కొట్టడంతో, దెబ్బలు తగలడంతో ఆ పిల్లవాడి తాలూకా పేరెంట్స్ మొన్న కలెక్టర్ గారికి స్పందనలో పిటిషన్ కూడా పెట్టడం జరిగింది. కంప్లైంట్ చేశారు ఈ పొలాక్స్ స్కూల్ మీద. కలెక్టర్ గారికి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్, కొత్తగా వచ్చిన కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు చేసిన క్రమంలో, ఆ ఫిర్యాదు చేస్తున్న సమయంలో విశాఖపట్నం జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ గారు పాపం అక్కడే ఉండడం కూడా జరిగింది. వెంటనే కలెక్టర్ గారు ఒక ఆర్డర్ వేయటం, దాని మీద ఎంఈఓ సంబంధిత మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ వారు ఆ తల్లిదండ్రులను పిలవడం, స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకోవడం, యాక్షన్ తీసుకునే సమయంలో స్కూల్ వారు మరి నయానో భయానో బెదిరించారో వదిలించారో ఏం చేశారో ఆ తల్లిదండ్రుల దెబ్బ తగిలిన బాధితుడైన తల్లిదండ్రులని మరి ఏ కారణం చేత ఎలాగ దాన్ని వాళ్ళు మభ్యపెట్టారా, బెదిరించారని పక్కన పెడితే, మాకెందుకంటే మా పిల్లాడు అదే స్కూల్లో చదువుతున్నాడు కాబట్టి ఈ స్కూల్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని పాపం అనడం జరిగింది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి. ఈ పొలాక్స్ స్కూల్ సంబంధించిన యాజమాన్యం ఈ మధ్య కాలంలో చాలా ఒక విషయాన్ని ప్రతి ఒక్క అధికారికి కానీ, ప్రతి ఒక్క రిపోర్టర్కి కానీ, ప్రతి ఒక్క స్టూడెంట్కి కానీ, పేరెంట్స్ కానీ చెప్తున్నది ఏంటంటే, కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వచ్చిన నూతన మంత్రి, విద్యాశాఖకు సంబంధించిన మంత్రి నారా లోకేష్ గారి ఓఎస్డి మాకు బాగా బంధువు, మాకు బాగా తెలిసిన వ్యక్తి, అన్నీ బెదిరిస్తూ కింద స్థాయి డిఈఓ స్థాయి కాకుండా మిగతా వాళ్ళకి కూడా ఏమైనా అడిగితే మీకు ఓఎస్డి నెంబర్ ఇస్తాం, ఆయనతో మాట్లాడండి, ఆయన మాకు బంధువు, లేకపోతే మాకు తెలిసిన వ్యక్తి, మాకు బాగా తెలిసిన వాళ్ళు, మీరు ఇబ్బందులు పడిపోతారని విద్యాశాఖకు సంబంధించిన అధికారులని బెదిరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా అతి భయంకరమైన ఒక మాట అంటున్నారు ప్రతిసారి, డిఈఓ గారికి ప్రతి నెల మామూలు మేము అందజేస్తున్నాము అని బహిరంగంగా ఈ స్కూల్కి సంబంధించిన ఉద్యోగులు లక్ష్మణ్ అనే ఒక ఉద్యోగి బహిరంగంగానే చెప్తున్నాడు. పొలాక్స్ స్కూల్లో పనిచేస్తున్న లక్ష్మణ్ అనే ఒక వ్యక్తి ప్రతి నెల మామూలు మేము విద్యాశాఖ అధికారికి, డిఈఓ గారికి అందజేస్తున్నాము అంటూ బహిరంగంగానే చెబుతూ, కింద స్థాయి ఉద్యోగులను కానీ, వేరే వాళ్ళని కానీ మంత్రి నారా లోకేష్ గారి ఓఎస్డికి మాకు మంచి సంబంధాలు ఉన్నాయి అని అంటూ, మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఆయన నంబర్ ఇస్తాము, ఆయనతో మీరు మాట్లాడుకోనని వీళ్ళు పొలాక్స్ స్కూల్ యాజమాన్యం అందరినీ కూడా భయపెట్టడం జరుగుతుంది.
ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే గత ఒక 3 నెలల క్రితం 4 నెలల క్రితం ఈ స్కూల్లో జరిగిన అనేక ఈ పిల్లలకి వ్యతిరేకమైనవి ఫీజులకు సంబంధించినవి ఇలాంటి వ్యవహారాల మీద కొంతమంది చిన్న యాజిటేషన్ చేయడానికి పోలీసు వారి పర్మిషన్ మా పోలీస్ కమిషనర్ వారికి లెటర్ పెట్టి ఈ స్కూల్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో పాపం విశాఖపట్నం ద్వారకా పోలీస్ స్టేషన్కి సంబంధించిన 4th టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ద్వారకా పోలీసు వారు మరి పెద్ద పెద్ద యాజిటేషన్స్ ఉంటాయి పరిగెడుతున్నారో లేదో మనకు తెలియదు, కానీ ఇక్కడ పట్టుమని ఒక 10 మంది కూడా ఇక్కడ లేని సమయంలో ఈ స్కూల్ దగ్గర నిరసన తెలపడానికి వస్తారు అన్న విషయం ఈ స్కూల్ వారు ద్వారకా పోలీసు వారికి తెలియజేస్తే పాపం రక్షక వ్యాన్ వేసుకొని పోలీసు వారు పరిగెత్తుకు వచ్చారు. ఎంత సోపాలు పడుతూ ఒక ఎస్ఐ గారు, ఒక 4 కానిస్టేబుళ్ళు, 2 హెచ్సిఎలు, ఒక ఏఎస్ఐ, సుమారు ఒక 10 మంది వరకు పోలీసు వారు ఇక్కడికి వచ్చి ఈ స్కూల్కి పూర్తి స్థాయి రక్షణ కల్పించారంటే ఈ స్కూల్ వారికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ మనకి ఏంటో అర్థమవుతూ ఉంది. ఎక్కడైనా చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంటే, ఎక్కడైనా గొడవ జరుగుతుందంటే కొంచెం లేటుగా వెళ్ళే ఈ పోలీసు వారు ఇంకా ఇక్కడికి నిరసన చేయడానికి వస్తాము అని చెప్పిన 2-3 ఇంకా రీచ్ అవ్వకముందే, 2-3 కూడా రీచ్ అవ్వకముందే ఒక ఎస్ఐ స్థాయి నుండి 2 రక్షక వ్యాన్లు, బ్లూ కోల్స్ మొత్తం వచ్చి ఇక్కడ కంట్రోల్ చేస్తాము అని ఈ స్కూల్ వారికి రక్షణ కల్పిస్తామని అక్కడ ఉన్నారంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు స్కూల్ వారి తాలూకా వ్యవహారాలు. అంతేకాకుండా మెయిన్ రోడ్లో ఈ స్కూల్కి సంబంధించిన 5-6 బస్సులని ఎలా పెట్టిస్తారు, కానీ ఒక ట్రాఫిక్ పోలీస్ వారికి కానీ వేరే వాళ్ళకి పాపం కనీసం కనబడదు. ముఖ్యంగా నేను ఈ వీడియో ద్వారా విద్యాశాఖ మంత్రి సార్కి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, నారా లోకేష్ గారికి. సార్, మీ ఓఎస్డి పేరు ఇక్కడ హెవీగా ఉపయోగిస్తూ ఉన్నారు, మీరు కంట్రోల్ చేయండి. విద్యాశాఖ మంత్రి మీరు కాబట్టి ఈ స్కూల్కి సంబంధించి పూర్తిగా విజిలెన్స్ మీరు పెట్టాలని నేను మీకు ఈ వీడియో ద్వారా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే విశాఖపట్నం డిఈఓ గారికి కూడా నేను చెప్తున్నాను, డిఈఓ గారు మీ పేరుని బాగా ఉపయోగిస్తున్నారు, మీకు నెలమామూలు పంపిస్తున్నామని లక్ష్మణ్ అనే వ్యక్తి బహిరంగంగా చెప్తూ ఉన్నాడు, దాని మీద ఒకసారి మీరు దృష్టి వేయాలి. అలాగే మీ కింద స్థాయి ఎంఈఓని కానీ, తర్వాత కింద స్థాయి ఆఫీసర్ని కానీ, మీ డిఈఓ సంబంధించిన మీ కింద స్థాయి ఆఫీసర్ని ఈ పొలాక్స్ స్కూల్ వారు భయపెడతా ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు. దీని మీద మీరు కంట్రోల్ చేయాలి. గత 2-3 రోజులుగా మీరు ఆ స్కూల్ ఇన్స్పెక్షన్కి వెళ్తామని అంటున్నారు, కానీ పాపం మీరు ఏ కారణం చేత ఎంత బిజీగా ఉన్నారో మరి తెలియదు, మీరు వెళ్ళడానికి కూడా కుదరటం లేదు. ఈ పిల్లవాడికి ఇందాక నేను చెప్పినట్టు స్కూల్లో దెబ్బలు తిన్న కుర్రవాడికి సంబంధించిన ఇష్యూలో కూడా మీరు సరైన యాక్షన్ తీసుకోలేదనేది ఒక మీ మీద అపవాదం ఉంది. ఈ పొలాక్ స్కూల్ మీద మీరు యాక్షన్ తీసుకుంటారని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. యాక్షన్ తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ పేరు చెప్పడానికి భయపడిన కొంతమంది పేరెంట్స్ మా దగ్గరికి వస్తూ ఉన్నారు. ఈ స్కూల్ మీద హ్యూమన్ రైట్స్ కోర్టులో కూడా కేసు ఫైల్ అవుతుంది, మీకు తెలియజేస్తూ ఉన్నాను. జై భీమ్, మీ కార్యం వినయ్ ప్రకాష్.